నమస్తే. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఆలు కుర్మా. ఆలు కుర్మాకి ముందుగా నువ్వులు ఒక 3 స్పూన్లు తీసుకోండి. ఆ తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేయండి. ఆ తర్వాత లవం, దాల్చిన చెక్కను కూడా అందులో వేసేయాలి. వీటిని వేడయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. చూసారా, కొంచెం కలర్ మారింది కదా. ఇప్పుడు వీటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇవి చల్లారిపోయాయి, నేను డైరెక్ట్గా వేస్తున్నాను అనుకుంటారేమో అని చెప్తున్నా. అయిపోయింది, వీటిని పౌడర్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఆ పౌడర్లో మళ్ళీ ఒక 2 టమాటాలు ముక్కలుగా కోసి వేసి పేస్ట్గా చేసుకోవాలి. తర్వాత పాన్లో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేయండి. వేడవుతూ ఉండగానే పచ్చిశనగపప్పు 1 స్పూను, మినప్పప్పు 1 స్పూను, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఆయిల్లో వేగాలి కదా ఇవన్నీ, అందుకే ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను, ఎక్కువ టైం పడుతుందని. వేగిపోయాయి. ఇప్పుడు ఒక ఉల్లిపాయని నిలువుగా ముక్కలు చేసుకొని సన్నగా తరుక్కోవాలి. నిలువుగా అయినా ఈ ఆయిల్లో వేగనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు వేగుతూ ఉన్నాయి కదా, అవి హాఫ్ వేగిపోయాయి అనుకున్నాక ఒక పచ్చిమిరపకాయలు ఒక 3 కానీ 4 కానీ చిన్న ముక్కలుగా కోసుకుని వాటితో పాటు వేయించుకోవాలి. కలుపుకుంటూ ఉంటే అడుగు అంటకుండా ఉంటుంది, మాడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు అందులో అల్లం పేస్ట్ వేసుకోవాలి 1 స్పూన్. దాన్ని కొంచెం ఆయిల్కి తగిలేలాగా ఇలా వేయించుకుంటే పచ్చివాసన పోతుంది. ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. పసుపు కొంచెం, కారం ఒక ఫుల్ స్పూన్, మీకు కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. సాల్ట్ తగినంత. ఈ విధంగా మొత్తం సాల్ట్, కారం అంతా కలిసేలాగా ముక్కలన్నిటికీ కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందాక మనం మిక్సీ పెట్టుకుని ఉంచుకున్నాం కదా, ఆ పేస్ట్ని వీటిలో వేసుకోవాలి. ఒకసారి అవంతా కలియపెట్టుకొని చూసారా, ఈ విధంగా వచ్చే వరకు ఆయిల్లో కలిసేలాగా ఇవి ఆ పేస్ట్ కూడా ఆయిల్లో వేగాలన్నమాట. ఇగో ఆయిల్ ఇలా పైకి తేరుతుంది కదా, అలా ఉండాలి. దానిలో ఒక 4 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకోండి. 4 or 5 వేసుకోవచ్చు. పెరుగు కూడా ఈ పేస్ట్ మొత్తంలో కలిసిపోయేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. చూసారు, మళ్ళీ ఆయిల్ పైకి వస్తుంది. పెరుగు కలిపినా కూడా ఆ పేస్ట్లో ఆయిల్ ఈ విధంగా పైకి వచ్చేలాగా ఉంచుకోవాలి. ఆ తర్వాత ఒక 3 బంగాళదుంపలను ఉడకపెట్టి పీల్ తీసేసి ముక్కలుగా కోసి పక్కన పెట్టుకున్న వాటిని ఇప్పుడు ఈ పేస్ట్లో వేసాను. బాగా కలుపుకోవాలి. ఆ ముక్కలకి ఈ పేస్ట్ అంతా పట్టే వరకు కలుపుకోవాలి.
ఈ విధంగా ముక్కలన్నిటికీ పేస్ట్ పట్టేలా ఉంచుకోవాలి. మనం ఒక కప్పు నీళ్లు పోసుకోవాలి అందులో. మంచినీళ్ళు అన్నారా, అవేవో రంగులో ఉన్నాయి అనుకుంటున్నారా? ఇందాక మిక్సీ జార్ ఉంది కదా, అందులో వేసి వాటర్ కొంచెం అదంతా తుడిచి ఆ కప్పులో పోసాను, అందుకే రంగు అలా ఉన్నాయి. కదిపేటప్పుడు ముక్కలంతా మెత్తగా అయిపోకుండా చూసుకోవాలి, ముక్కలుగానే ఉండిపోవాలి, చిదిమిపోకూడదు. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి దానిపైన. కొత్తిమీర అలా అలా వేసుకున్న తర్వాత ముక్కలన్నీ ఒకసారి కలుపుకోవాలి. అంతే, టేస్టీ టేస్టీ ఆలు కుర్మా రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేయండి, కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఎలా వచ్చిందో. మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియచేస్తారు కదా.